రెండేళ్ల కూటమి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగింది వంచన, ద్రోహం. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఈ 2 సంవత్సరాల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఇట్లాంటి ఆధారాలని అర్థం చేసుకుంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నిటిని కూడా మూతేసేశారు. ఆ కార్పొరేషన్ స్థానంలో కుల కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఆ కుల కార్పొరేషన్లకి చైర్మన్ కొంతమంది ప్రకటించారు, కానీ వాళ్ళకి ప్రణాళిక లేదు, బడ్జెట్ లేదు, కార్యాచరణ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి గత ప్రభుత్వం 27 పథకాలు రద్దు చేసి ఫైనాన్స్ కార్పొరేషన్ రద్దు చేసిన పద్ధతుల్లోనే, పాత ప్రభుత్వం పద్ధతుల్లోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తుంది. వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వచ్చింది. ఈ నిర్లక్ష్యాన్ని దళిత గిరిజన బీసీ సంఘాలుగా తీవ్రంగా మేము మా ఆగ్రహాన్ని తెలియజేస్తా ఉన్నాం. పైకి మాటలు చెబుతా ఉన్నారు, వీళ్ళు జనరల్ పథకాలు కొన్ని పెట్టి ఆ పథకాలలో ఉన్నటువంటి బడ్జెట్ని ఈ కార్పొరేషన్లకి జమ వేసి మోసం చేస్తా ఉన్నారు. ఈ ద్రోహాన్ని, ఈ మోసాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సరికొత్త పథకం కూడా తీసుకురాలేదు. ఎన్నికల వాగ్దానంలో చెప్పిన ఏ విషయాన్ని కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇట్లాంటి సందర్భంలో మేము ఈ రోజున అనేక దళిత గిరిజన బీసీ సంఘాలతో పాటు కొన్ని రాజకీయ కాంగ్రెస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అనేక దళిత గిరిజన సిపిఐ పార్టీ, ఇట్లాంటి పార్టీల నాయకులతో పాటు దళిత గిరిజన బీసీ సంఘాల నాయకులు, న్యాయవాదుల సమావేశంలో మేము చెప్తున్న విషయం ఏంటంటే, ఈ 27 పథకాలను ఎస్సీ ఎస్టీపీ సంబంధించిన పథకాలని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కుల కార్పొరేషన్లకి ప్రణాళికలు రూపొందించి బడ్జెట్లు కేటాయించి అవి ఫంక్షనల్ గా చేయాలని చెబుతా ఉన్నాం. కానీ ఆధిపత్య కుల కార్పొరేషన్ మాత్రం నిధులు కేటాయించి ప్రణాళికలు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కూటమి పాలన ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి కూటమిగానే ఉంది తప్ప అడగారిన కులాలకి ఏమాత్రం న్యాయం చేయటం అనేది మా దగ్గర ఉన్న డాటా తెలియజేస్తా ఉంది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పథకాలు, చట్టాలున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కానీ, ఈ 2 చట్టాలని పక్కన పెట్టేశారు. 60% కేసులు ఇప్పటికీ తొలగించేశారు. గతంలో ఉన్న కేసుల్ని తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని పెట్టారు. కేసుల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కాదు, కేసులు తొలగించే దానికోసం ఈ రోజున ఒక పెద్ద ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లో ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు కట్టకూడదనే ఒక హుకుం జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఈ రోజున తెగబలిసి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే త్రిపులార్ మీద ఈ రోజు ప్రభుత్వం మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఎమ్మెల్యేలు, ప్రతి ప్రాంతంలో ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలా, బీసీ ఎమ్మెల్యేలా, ఓసీ ఎమ్మెల్యేల సంబంధం లేదు, కూటమి ఎమ్మెల్యేలంతా కూడా పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేస్తే మా నాయకుడు ఒప్పుకోవట్లేదు, మీరు ఖచ్చితంగా కేసులు బుక్ చేద్దని చెప్పారు. మా నాయకుడు మేడం భాగ్యరావు గారు హోంమంత్రి గారిని కలిస్తే ఆయన చెప్తే పోలీసులు సహకరించట్లేదని చెప్తే పొలిటికల్ డైరెక్షన్ ఈ రకంగా ఉందనేది కూడా భాగ్యరావు గారు చెప్తే దాని మీద హోంమంత్రి కూడా ఏమి స్పందించలేదు. అందువల్ల చట్టాన్ని నిర్వీర్యపరిచారు. సప్లాన్ చట్టం ఈ రోజున ఉంది. ఎస్సీ ఎస్టీల వాళ్ళ జనాభా ప్రాతిపదికన బడ్జెట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ బడ్జెట్లు ఇంతవరకు కేటాయించలేదు. దానికి సంబంధించిన కమిటీ నియామకం జరగలేదు. ఆ చట్టం ఉన్నదో లేదో ఈరోజు మైనింగ్ చేయటం కోసం, ఆ ప్రాంతంలో సహజ వనరుల్ని, ప్రకృతి వనరుల్ని మైనింగ్ చేయటం కోసం చేసినటువంటి ఒక రకమైనటువంటి దోపిడీ పద్ధతిలో కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే సఫాయి కర్మచారి, జోగినీలు, బాండెడ్ లేబర్ చట్టాలు ఉన్నాయి. ఈ రోజున బాండెడ్ లేబర్, సఫాయి కర్మచారి, జోగిని అనే వ్యవస్థలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఆ చట్టాలను ఎక్కడ అమలుపరచట్లేదు. ఈ విషయాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజున పెద్ద సమస్య ఎస్సీ క్రిస్టియన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే క్రిస్టియన్ ఆరిజిన్, దళిత ఆరిజిన్ క్రిస్టియన్స్, అంటే షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి క్రైస్తవ మతంలోకి వెళ్తే ఎస్సీ స్టేటస్ ఉన్నదని ఈ రోజున ఒక సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు.
ఒక ఆనంద్ అనే పాస్టర్కి ఆయన సర్టిఫికేట్ రద్దు చేశారు. అది ఎక్కడా లేదు. అది దానికి సంబంధించి మన అసెంబ్లీ గతంలో తీర్మానం చేసింది. ఈ రాష్ట్రంలో చాలా ఆగమేఘాల మీద అతను సర్టిఫికేట్ రద్దు చేశారు. అందుకని ఈ రోజున మన ఈ విషయాల మీద కూడా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో పిల్లలకి స్కాలర్షిప్లు రావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి స్కాలర్షిప్లు లేవు. సర్టిఫికేట్ అక్కడే పెండింగ్ ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పిల్లలకి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి, బీసీ పిల్లలకి ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీల్లో పీజీ సెంటర్లో చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అది జియో నెంబర్ 77 రద్దు చేస్తానని ఆనాడు యువగళం జరిపినటువంటి అతను లోకేష్ బాబు గారు చెప్పాడు. ఆయన ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. 2 ఏళ్ళు అయింది, ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఊసేయలేదు. ఆ జియో యథాతథంగా కొనసాగుతుంది. అట్లాగే ఈ రోజున సంక్షేమ హాస్టళ్లలో రోజుకి 56 రూపాయలు ఇస్తారు తిండికి. ఈ రోజు దాన్ని అన్ని విద్యార్థి సంఘాలు ధరలు పెరిగినాయి, 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా ఈ రోజున 100 రూపాయలు పర్ డే తిండి కోసం ఇవ్వాలనేటువంటి అంశం ఉంది. అది కూడా విద్యార్థులకి హాస్టల్లో చెల్లించాలని. జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం గత 2 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క పనితీరు, వాటి యొక్క మరి విశ్లేషణకు సంబంధించినటువంటి సంభాషణల కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అనేక పార్టీలకు సంబంధించిన వాళ్ళు, దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు భాగ్యరావు ఉన్నారు, వినయ్ కుమార్ గారు ఉన్నారు, సాంబశివరావు ఉన్నారు, నాగరాజు గారు ఉన్నారు, మరి వారి పేరు వెంకయ్యరావు గారు ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు. మరి చాలామంది అందరూ దళిత నాయకులే. శివాజీ గారు, కొన్నపాటి శివాజీ గారు ఉన్నారు. వీళ్ళందరికీ నా యొక్క జైభీం తెలియజేస్తున్నాను. ప్రప్రథమంగా నేను చెప్పాల్సిన అన్న అన్ని చెప్పారు. వినయ్ కుమార్ గారు ఇందాక అన్ని విషయాలు చెప్పారు. నేను చెప్పాల్సిన 4 పాయింట్లు ఏదైతే అంబేద్కర్ గారి యొక్క దృష్టికోణంలో దేశ ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏం చేస్తే మరి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఆయన చెప్పిన 4 అంశాలు ఉన్నాయి. ఒకటి సామాజిక న్యాయం. సామాజిక న్యాయం ఒకటైతే, రెండోది ఆర్థిక సమానత్వం, మూడవది మరి రాజకీయ అధికారం సాధించటం, నాలుగవది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించటం. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలు. ఈ అంశాల దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పరిపాలన యొక్క విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక మరి న్యాయం అనేటువంటి దాని మీద ఇందాక అన్నగారు మాట్లాడారు. అవి సామాజిక విషయాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులాలు. మరి యొక్క కులాల యొక్క అభివృద్ధి ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి ఉంటుంది. మేము సంపద సృష్టిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవినీతి ద్వారా రాజకీయాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకుని ఎన్నికల్లో ఆ డబ్బులను వాడి ప్రభావితం చేసి, ఓటర్స్ని ప్రభావితం చేసి మీరు రాజకీయ అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి రాజ్యాధికారం వైపు దళితులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ అడుగు వేద్దామని ప్రయత్నం చేసినప్పుడల్లా మీరు అక్రమంగా సంపాదించినటువంటి ధనంతో మీరు వాళ్ళ యొక్క ప్రయత్నాలని గండి కొడుతున్నారు, వాళ్ళని నొక్కేస్తున్నారు, అడిచివేస్తున్నారు, వాళ్ళ రాజ్యాధికార కళల్ని నిర్వీర్యం చేస్తున్నారు అనేటువంటిది సుస్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ కాక్రోచ్ పార్టీ అని ఒకటి వచ్చింది భారతదేశంలో. కాక్రోచ్ పార్టీ స్థాపకులు మరి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి వాళ్ళే. కాక్రోచ్ పార్టీ ఎందుకు వచ్చిందంటే నిరుద్యోగ యువకుల్లో వచ్చినటువంటి ఆ రకమైనటువంటి ఒక ఆవేశం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగ కల్పన లేదు. మీరు చేసేదంతా కూడా హైవేలు వేస్తున్నాం, పోర్టులు నిర్మిస్తున్నాం, ఎయిర్పోర్ట్లు వేస్తున్నాం, అదే